పార్టీలో అగ్రనేతల సరెండర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. మల్లోజుల బాటలోనే మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు రూపేష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మాడ్ డివిజన్ ఇన్ఛార్జ్ రణిత సహా దాదాపు 140 మంది నడవనున్నారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ సమక్షంలో లొంగిపోనున్నారు. ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చూస్తున్న మొత్తంగా ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందని అనుకోవచ్చా? చాలా మంది మావోయిస్టు కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోతూ ఉన్నారు. జనజీవన స్రవంతిలో కలుస్తామంటూ వస్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారా, ఏం చెప్తారు? మనం చూడొచ్చు, నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున మావోయిస్టు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ మహారాష్ట్రలో కూడా లొంగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న మహారాష్ట్రలో కీలక నేత లొంగిపోయాడు. లొంగిపోయిన 24 గంటల గడవ ముందుకు మళ్ళీ ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జగదల్పూర్ లో కూడా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు తక్కెళ్లపల్లి వాసుదేవరావు ఆలియాస్ ఆశన్న ఆలియాస్ రూపేష్ అయితే వాళ్ళ బృందంతో చేరుకున్న పరిస్థితి కాబట్టి రెండు బృందాలుగా ఇంద్రావతి నది మీదకి వెళ్ళి పూర్తిగా కూడా వాళ్ళు ఆ జగదల్పూర్ ఎస్పీ ఆఫీస్ అయితే చేరుకున్నారు. అక్కడ పూర్తిగా కూడా ఎస్పీ ఆఫీస్ లో అయితే సేకరిస్తున్న పరిస్థితి కాబట్టి రేపు అంటే ఈ రోజు వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ వచ్చి అక్కడ ఉన్నారు కాబట్టి పోలీసులు హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు కాబట్టి రేపు అఫీషియల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట లొంగుబాటు కార్యక్రమం అయితే చూపెడుతున్న పరిస్థితి. దాదాపుగా ఇద్దరు కీలక నేతలని చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నటువంటి ఆశన్న, అదేవిధంగా అతని సతీమణి కూడా దీంట్లో లొంగిపోతుందని చెప్పారు. ఇప్పటికే తను కూడా ఒక బృందంతో రణిత ఒక బృందంతో ఇటు దంతేవాడ ప్రాంతం మీదకి కూడా కాలినడకన చేరుకున్నట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళని ప్రత్యేక వాహనాల ద్వారా అయితే బీజాపూర్ తరలించారు. బీజాపూర్ తరలించిన తర్వాత రేపు వీళ్ళని అఫీషియల్ గా ముఖ్యమంత్రి ఏదైతే ఛత్తీస్గఢ్ సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నాడో ముఖ్యమంత్రి హోంమంత్రి ముందట వీళ్ళని లొంగుబాటు కార్యక్రమం చూపెడుతున్నారు. వీళ్ళకి పూర్తి స్థాయి కూడా జనజీవన స్రవంతిలో కలిసినట్టని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ 140 మందికి సంబంధించినటువంటి వివిధ కమిటీలలో ఉన్నారు. డివిజన్ కమిటీ కావచ్చు, లేదా రేపు జిల్లా కమిటీ కావచ్చు, స్టేట్ కి సంబంధించిన ఛత్తీస్గఢ్ సంబంధించిన స్టేట్ కమిటీలో ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర కమిటీలో ఉన్నటువంటి రూకేష్ కూడా దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి కాబట్టి ఈ రోజు అఫీషియల్ గా అయితే వాళ్ళు ఇప్పటికీ జగదల్పూర్ మొత్తం కూడా వాళ్ళ మావోయిస్టు సంబంధించిన బృందాల మొత్తం కూడా 140 మంది అక్కడ చేరుకున్నారు. వాళ్ళ ఆయుధాలని పూర్తిగా రేపు సీఎం ఛత్తీస్గఢ్ సీఎం కి అప్పచెప్పి తను వాళ్ళందరూ కూడా 20 ఏదైతే 140 మంది వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి అయితే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక లేఖ విడుదల చేశారు. రేపు అఫీషియల్ గా వీళ్ళందరూ కూడా 140 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోతున్నారని చెప్పేసి కూడా వాళ్ళ అఫీషియల్ నోటు కూడా రిలీజ్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా మావోయిస్టులకు భారీ ఎదురు చెప్పాలని చెప్పుకోవచ్చు. అంటే కీలక నేతలు అంటే మావోయిస్టు కీలక నేతలు ఉన్నారు, ఇంకా కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలక నాయకులు నెంబర్స్ కూడా ఉన్నప్పుడు కూడా పూర్తిగా కొంతమంది నాయకులు ఇప్పుడు చూసుకున్నట్టయితే డివిజన్ కమిటీతో పాటు కేంద్ర కమిటీలో ఉన్నటువంటి ఇద్దరు నాయకులు నిన్న ఒకళ్ళు లొంగిపోయారు, ఇవాళ ఒకళ్ళు రేపు ఒకళ్ళు లొంగిపోతున్నట్టు పరిస్థితి కాబట్టి అదే కాబట్టి డివిజన్ తో పాటు జిల్లా కమిటీ నుంచి కూడా భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో వాళ్ళతో పాటు వాళ్ళ మిలిషియా సభ్యులు అంటే ఏ దళానికి సంబంధించి ఆ దళాలకు మిలిషియా సభ్యులు ఉంటారో ఆ ఏరియాలో వాళ్ళు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్నారో దండకారణ్యం కానీ అబూజ్మడ్ ప్రాంతాల్లో పనిచేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి మిలిషియా సభ్యులు కూడా వీళ్ళ భాగంగా నడుస్తున్న పరిస్థితి కాబట్టి వీళ్ళందరూ కూడా రేపు తుపాకులు అప్పచెప్పేసి ప్రభుత్వానికి నేరుగా లొంగిపోయే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ నవీన్.